వరాలు లేవు, వడ్డింపులు లేవు. దీర్ఘకాలిక లక్ష్యాలతో కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాల సృష్టికి పెద్దపీట. 15% పెంచిన రక్షణ బడ్జెట్. విమానాలు, సీప్లేన్ల తయారీకి ప్రోత్సాహం. గత సంవత్సరంతో పోలిస్తే 10% పెంపుతో ఆరోగ్యానికి 1,00,000 కోట్లు. రాష్ట్రాలకు 1.4 లక్షల కోట్ల పన్ను బదిలీకి నిర్ణయం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఎన్నో అంచనాల మధ్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఎంతో ఆసక్తిగా గంటన్నర సేపు బడ్జెట్ ప్రసంగాన్ని విన్నవారంతా పద్దుపై అంత సులువుగా తేల్చుకోలేకపోయారు. గత ఏడాది సామాన్యులకు ఆదాయ పన్ను ఉపశమనం, జీఎస్టీ 2.0 సంస్కరణలు ప్రకటించిన కేంద్రం ఈసారి బడ్జెట్లో వరాలు కురిపించిందా, వడ్డించిందా అనే పోల్చుకోలేకపోయారు. ఈసారి బడ్జెట్లో ఒకే సమయంలో 2 పనుల తరహాలో మల్టీటాస్కింగ్ నిర్ణయాలు, ప్రకటనలు కూడా చేశారు. తక్షణంగా సామాన్యులకు అందేటువంటి ప్రకటనలు కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో మౌలిక సదుపాయాల సృష్టికి పెద్దపీట వేస్తూ కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. ఒకవైపు దేశీయ అవసరాలు, మరోవైపు అంతర్జాతీయ అస్థిర స్థితులను ఎదుర్కొనేలా బడ్జెట్ రూపొందించింది. ఎగుమతులు తగ్గించుకొని దేశీయంగా వ్యవస్థలను నిర్మూలించుకునేలా మౌలిక సదుపాయాల కల్పనకు గత 10 ఏళ్లలో గరిష్టంగా మూలధన వ్యయాలకు 12.2 లక్షల కోట్ల కేటాయింపులు జరిపింది. ఇందులో భాగంగానే హైస్పీడ్ రైల్ క్యారిడార్, రేర్ ఎర్త్ క్యారిడార్, సెమీ కండక్టర్ మిషన్ 2.0, డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. దేశీయంగా విమానాల తయారీకి, సీప్లేన్ తయారీకి ఇన్సెంటివ్లతో ప్రోత్సహించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్ పాలస్తీనాల ఘర్షణలు, చైనా తైవాన్ విషయంలో ఏం జరుగుతుంది, గ్రీన్లాండ్ అంశం మరోవైపు రగులుతున్నటువంటి టైంలో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ కేటాయింపులు పెంచింది. 2026-27 బడ్జెట్లో 7,84,678 కోట్లు గత ఏడాది కంటే అంటే 15% అధికంగా రక్షణ వ్యయంగా కేటాయించినట్లు ప్రకటించారు. రక్షణ రంగానికి చెందినటువంటి యూనిట్ల విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్హాల్ అవసరాల కోసం వినియోగించే ముడి పదార్థాల దిగుమతిపై కూడా ప్రైమరీ కస్టమ్స్ డ్యూటీని మాఫీ చేశారు. చిప్ తయారీ, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి 40,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 ప్రారంభించింది. బయోటెక్నాలజీ, బయోఫార్మాస్యూటికల్ ఉత్పత్తిని పెంచడానికి 10,000 కోట్లు, బయోఫార్మా శక్తి పథకం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల స్కేలింగ్ కోసం 10,000 కోట్లు ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ ప్రకటించారు. మౌలిక సదుపాయాల ప్రణాళికల్లో భాగంగా 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు, 20 కొత్త జాతీయ జలమార్గాలు, కొత్త ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, తీర ప్రాంత కారులో పథకాలను కూడా ప్రకటించారు. కీలకమైన ఖనిజాల కోసం రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్లు, ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్, ప్రత్యేక సరుకు రవాణా రైలు మార్గాలను నిర్మూలించమన్నారు. అయితే భవిష్యత్ ఉద్యోగాల కోసం విద్యార్థులను సిద్ధం చేసేందుకు వేలాది పాఠశాలలో డిజిటల్ స్కిల్స్ ల్యాబ్లు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం షీమార్ట్లను కూడా ప్రకటించింది. ఇక స్వయం సహాయక బృందాలు షీ బజార్లుగా మారే అవకాశం ఉంది. అయితే అలాగే జిల్లాల్లో గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకుంది. అలాగే ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఐటీ చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఐటీ తప్పుగా రిపోర్ట్ చేస్తే 100% అధికంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, అలాగే ఉల్లంఘించిన వారికి శిక్ష తగ్గింపును ప్రకటించి అందరినీ పన్ను చెల్లించేలా ప్రోత్సహించింది. కాగా అధిక పన్ను కోతలు, నగదు ప్రయోజనాలను ఇవ్వడానికి బదులుగా ప్రభుత్వం రోడ్లు, రైల్వేలు, కర్మాగారాలు, విద్యుత్, సాంకేతికత కోసం భారీగా ఖర్చు చేయాలని నిర్ణయించింది. విదేశీ ప్రయాణాలు, విద్యా, వైద్య సంబంధిత చెల్లింపులపై తక్కువ పన్ను వసూలు, పన్ను రిటర్న్ విషయంలో దిద్దుబాటుకు ఎక్కువ సమయం వంటి చిన్న చిన్న ఉపశమనాలు కూడా ఇచ్చారు. ఇవి కాకుండా పెద్ద ఆదాయ పన్ను ఆఫర్లేమీ కూడా ప్రకటించలేదు. ఉచితాలకు ప్రభుత్వం సెలవిచ్చింది. తాయిలాలు, రుణాల మాఫీ, కొత్త హామీలు, కేటాయింపులకు తావు లేకుండా చూసుకుంది. ఇక ఆరోగ్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి ప్రాధాన్యమిచ్చింది. హెల్త్ అండ్ ఫ్యామిలీ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మొత్తం 1.06 లక్షల కోట్లను కేటాయించింది. గత ఏడాది సవరించినటువంటి అంచనాలతో పోలిస్తే సుమారు 10% పెంచింది. ఈ పెరిగినటువంటి నిధులు దేశవ్యాప్తంగా మౌలిక ఆరోగ్య సదుపాయాల బలోపేతం, వైద్య విద్య విస్తరణ, ప్రజారోగ్య కార్యక్రమాల అభివృద్ధి, అలాగే పరిశోధన, ఆధునిక చికిత్సలకు ఊతమివ్వడానికి ఉపయోగపడుతున్నాయి. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్కు ప్రభుత్వం గణనీయంగా కేటాయింపులు పెంచింది. దాదాపు 68% నిధులను పెంచి 4,770 కోట్లను కేటాయించింది. ఈ నిధుల ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా క్రిటికల్ కేర్ బ్లాక్లు, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేయండి అన్నది. ఇక డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ను కూడా ఆధునీకరించడం వంటి పనులు కూడా చేపట్టామన్నారు. దీని తర్వాత అత్యవసర చికిత్సలు, వ్యాధుల నిర్ధారణ సామర్థ్యాన్ని మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర బడ్జెట్లో ప్రధాన ఆరోగ్య పథకాలకు అదనపు ఊతం కూడా లభించింది.
ప్రాథమిక ఆరోగ్య సేవలు, మాతృ శిశు ఆరోగ్యం, వ్యాధుల నియంత్రణ కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు జాతీయ ఆరోగ్య మిషన్కు 39,390 కోట్లను కూడా కేటాయించారు. అలాగే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకానికి 9,500 కోట్లను కేటాయించింది. హాస్పిటల్ నెట్వర్క్లు, సేవల సరఫరాను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారత్ను వైద్య పర్యాటక రంగానికి ప్రపంచ గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా 5 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయడంలో రాష్ట్రాలకు మద్దతిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. వైద్య అనుబంధ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక పథకం తీసుకొస్తున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. సుమారు 1,00,000 ఏహెచ్పీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వైద్య, విద్య, తృతీయ స్థాయి వైద్య సేవలు కూడా బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చింది. ఎయిమ్స్లు, ప్రభుత్వ వైద్య కళాశాల కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి సుస్య సురక్ష యోజనకు 11,307 కోట్లను కూడా కేటాయించారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నర్సింగ్ సీట్లను కూడా విస్తరించడం, సూపర్ స్పెషాలిటీ బ్లాక్లు, ట్రామా సెంటర్లు, ఆధునిక చికిత్సా సదుపాయాల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టాలని కూడా బడ్జెట్ ప్రతిపాదించింది. అలాగే జాతీయ ఎయిడ్స్ ఎస్టీడీ నియంత్రణ కార్యక్రమానికి కేటాయింపును 30% కంటే ఎక్కువగా నిధులను పెంచి 3,477 కోట్లు కేటాయించారు. అలాగే వైద్య పరిశోధన రంగంలోనూ నిధుల పెంపు జరిగింది. ఆరోగ్య పరిశోధన విభాగానికి 4,800 కోట్లు పైగా కేటాయింపులు చేయగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కు నిధులను 4,000 కోట్లకు పెంచారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 27% పెరిగింది. ఆరోగ్య రంగంలో నిపుణుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం బహువార్షిక ప్రణాళికను కూడా ప్రకటించింది. అనుబంధ ఆరోగ్య విద్యను విస్తరించి దాదాపు 1,00,000 మంది ప్రొఫెషనల్స్ను, అలాగే 1.5 లక్షల జెరియాట్రిక్ కేర్ గివర్స్ను కూడా శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. అలాగే ప్రతి జిల్లా హాస్పిటల్లో 24 గంటలు పనిచేసేటువంటి అత్యవసర ట్రామా కేర్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని 3 కొత్త అఖిల భారత ఆయుర్వేద సంస్థలు అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నాణ్యమైన ఆయుర్వేద ఉత్పత్తుల ఎగుమతులు పెంచితే ఔషధ మొక్కలు సాగు చేసే రైతులు కూడా లాభం చేకూరుతుందని కూడా ఆమె తెలిపారు. అలాగే దేశంలో 5 ప్రాంతీయ మెడికల్ హబ్లను కూడా ఏర్పాటు చేసేటువంటి పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. పురాతన భారతీయ యోగా అన్ని ప్రాంతాల్లో గౌరవం పొందుతుంది. ప్రధాని మోదీ ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లడంతో దానికి ప్రపంచ గుర్తింపు లభించింది. కోవిడ్ తర్వాత ఆయుర్వేదం కూడా ఇదే విధమైనటువంటి గుర్తింపును పొందింది. అధిక నాణ్యత గల ఆయుర్వేద ఉత్పత్తులను ఎగుమతి చేయడం వల్ల రైతులకు మూలికలను, వాటిని ప్రాసెస్ చేసేటువంటి వ్యవస్థను పెంచుకోవచ్చు. పెరుగుతున్నటువంటి ప్రపంచ డిమాండ్ను తీర్చడానికి మరికొన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. సో మరి ఈ బడ్జెట్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.